హాయ్ మాస్టర్స్, పరమహంస స్వాధ్యాయ ఛానల్కి స్వాగతం మాస్టర్స్. ఈరోజు మనము ఒక యోగి ఆత్మకథ పుస్తకంలోని అధ్యాయం 28 గురించి తెలుసుకుందాం మాస్టర్స్. ఈ అధ్యాయం పేరు కాశీ పునర్జన్మించడం, అతన్ని కనుక్కోవడం. అధ్యాయంలోకి వెళ్దాం మాస్టర్స్. నీళ్ళల్లోకి దిగకండి, బకెట్లు ముంచుకొని స్నానాలు చేద్దాం. నేను మా రాంచి కుర్రవాళ్లకు చెప్పిన మాటలు ఇవి. దగ్గరలో ఉన్న కొండకు వెళ్ళడానికి నాతో పాటు 8 మైళ్ళు నడుచుకుంటూ వచ్చారు వాళ్ళు. ఎదురుగా ఉన్న నీటి మడుగును చూస్తుంటే మమ్మల్ని రమ్మని పిలుస్తున్నట్లే ఉంది అది. కానీ నా మనసులో దాని మీద ఒక రకం విరక్తి కలిగింది. చాలామంది పిల్లలు బకెట్లు ముంచుకోవడం మొదలుపెట్టారు. కానీ కొందరు కుర్రవాళ్ళు చల్లటి నీళ్లు కలిగిస్తున్న వ్యామోహానికి లోబడిపోయారు. వాళ్ళు ఇలా నీళ్లలో మునిగారో లేదో పెద్ద పెద్ద నీటి పాములు వాళ్ళ చుట్టూ అల్లల్లాడాయి. ఏం మరుపులు, ఏం చిందులు! మడుగులోంచి బయటపడడానికి వాళ్ళు చూపిన ఆత్రం ఎంత వినోదం కలిగించిందో. చేరవలసిన చోటికి చేరిన తర్వాత మేము ఆనందంగా వనభోజనం చేశాం. నేను ఒక చెట్టు క్రింద కూర్చున్నాను. కుర్రవాళ్ళు నా చుట్టూ కూర్చున్నారు. నేను ఉత్తేజకరమైన మనస్థితిలో ఉండడం చూసి వాళ్ళు ప్రశ్నల వర్షం కురిపించారు. ఏమండి, నేను ఎప్పటికీ వైరాగ్య మార్గంలో మీతోనే ఉంటానా? చెప్పండి స్వామీజీ అని అడిగాడు ఒక కుర్రవాడు. ఆహా, ఉండవు అన్నాను. నిన్ను బలవంతంగా ఇంటికి లాక్కెళ్ళిపోతారు. తర్వాత నువ్వు పెళ్లి చేసుకుంటావు. నమ్మశక్యం కాక అతను నేనన్నదానికి తీవ్రంగా అభ్యంతరం చెప్పాడు. నేను చచ్చిపోతేనే వాళ్ళు నన్ను ఇంటికి తీసుకుపోయేది అన్నాడు. కానీ కొద్ది మాసాల్లోనే అతని తల్లిదండ్రులు వచ్చి అతను ఏడ్చి మొరాయించినా లెక్క చేయకుండా లాక్కెళ్ళిపోయారు. కొన్నేళ్ల తర్వాత పెళ్లి కూడా చేసుకున్నాడు అతను. చాలా ప్రశ్నలకి నేను జవాబులు ఇచ్చిన తరువాత కాశీ అనే కుర్రవాడు ప్రశ్న అడిగాడు. అతడు 12 ఏళ్లవాడు, చాలా తెలివైన విద్యార్థి. అతనంటే అందరికీ ఇష్టం. స్వామీజీ, నా అదృష్టం ఎలా ఉంటుందండి అని అడిగాడు. త్వరలో చనిపోతావు నువ్వు. పట్టశక్యం కాని శక్తి ఏదో పట్టుబట్టి నా నోటి నుంచి ఈ మాటలు అనిపించినట్టు తోచింది. ఈ ప్రకటన నాకు తోటివారికి విస్మయాన్ని, అమిత దుఃఖాన్ని కలిగించింది. అసందర్భ ప్రలాపం చేసే కుర్రవాడిలాగా నన్ను నేను తిట్టుకుని మరే ప్రశ్నలకు జవాబులు ఇయ్యనని చెప్పేశాను. మేము విద్యాలయానికి తిరిగి వెళ్ళిన తర్వాత కాశీ నా గదికి వచ్చాడు. నేను చచ్చిపోతే తిరిగి నేను పుట్టినప్పుడు నన్ను మీరు కనుక్కొని మళ్ళీ ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకువస్తారా అండి అంటూ ఏడుస్తూ అడిగాడు. కష్టమైన ఈ అసాధారణ బాధ్యతను నేను నిరాకరించక తప్పలేదు. కానీ ఆ తర్వాత కొన్ని వారాల పాటు కాశీ నన్ను గట్టిగా ఒత్తిడి చేశాడు. అతను ఆశ వదులుకునేటంతగా అధైర్యపడడం చూసి చివరికి ఓదార్చాను. సరేనని మాట ఇచ్చాను. పరమాత్ముడు నాకు సహాయపడితే నిన్ను కనుక్కోవడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాను. వేసంగి సెలవుల్లో నేను చిన్న ప్రయాణం మీద బయలుదేరాను. కాశీని నాతో పాటు తీసుకువెళ్ళలేకపోతున్నందుకు విచారించి నేను బయలుదేరే ముందు కాశీని నా గదికి పిలిచి ఎవరు ఎంతగా ఒప్పించడానికి పూనుకున్నా సరే ఈ విద్యాలయ ఆధ్యాత్మిక స్పందనల వాతావరణంలోనే ఉండమని జాగ్రత్తగా చెప్పాను. అతను కనుక ఇంటికి వెళ్ళకపోయినట్లయితే రాగల ప్రమాదాన్ని తప్పించుకోవచ్చునని ఎందుకో నాకు అనిపించింది. నేను ఇలా వెళ్ళానో లేదో కాశీ తండ్రి రాంచీలో దిగాడు. ఆయన తన కొడుకు సంకల్పాన్ని భగ్నం చేయడానికి 15 రోజుల పాటు ప్రయత్నించాడు. కాశీ వాళ్ళమ్మని చూడ్డానికి ఒకసారి కలకత్తా వచ్చి 4 రోజులు ఉంటే చాలు. ఒక్కసారి కలకత్తా వచ్చి 4 రోజులు ఉంటే చాలు, మళ్ళీ తిరిగి రావచ్చునని చెప్పాడు. కాశీ ఒకే పట్టు మీద తిరస్కరిస్తూ వచ్చాడు. చివరికి ఆ తండ్రి పోలీసుల సహాయంతో తన కొడుకును తీసుకుపోతానని చెప్పాడు. ఈ బెదిరింపుతో కాశీ ఆందోళన పడ్డాడు. విద్యాలయాన్ని గురించి ఏ దుష్ప్రచారం జరగడానికైనా తాను కారకుడు కావడం అతనికి ఇష్టం లేదు. వెళ్ళడం తప్ప అతనికి గత్యంతరం కనిపించలేదు. కొన్నాళ్ల తర్వాత నేను రాంచీకి తిరిగి వచ్చాను. కాశీని ఏ రకంగా తీసుకుపోయింది వినగానే నేను కలకత్తా వెళ్లే బండి ఎక్కాను. అక్కడ ఒక గుర్రబండి కట్టించుకున్నాను. ఆశ్చర్యం ఏమిటంటే ఆ బండి గంగానది మీద ఉన్న హౌరా బ్రిడ్జిని దాటిపోతూ ఉండగా నేను చూసిన మొదటి వ్యక్తులు కాశీ తండ్రి, ఇతర బంధువులు. వాళ్ళ సంతాప సూచకమైన బట్టలు కట్టుకొని ఉన్నారు. మా బండివాన్ని ఆపమని అరిచి గబుక్కున బండిలోంచి ఉరికి అభాగ్యుడైన ఆ తండ్రి వైపు తేరిపారా చూశాను. అంతక మహాశయ, నా కుర్రవాన్ని చంపేశారు మీరు అంటూ కొంత మటుకు అనుచితంగానే అరిచాను. కాశీని బలవంతంగా కలకత్తాకు తీసుకువచ్చి తప్పు చేశానని అప్పటికే గ్రహించాడు ఆ తండ్రి. అక్కడున్న కొద్ది రోజుల్లోనూ ఆ అబ్బాయి కలుషితమైన ఆహారం తిని కలరా వచ్చి చనిపోయాడు. కాశీ మీద నాకున్న వాత్సల్యము, పోయిన తర్వాత మళ్ళీ అతన్ని కనుక్కుంటానని చేసిన వాగ్దానము నన్ను రాత్రింబగళ్ళు వెంటాడుతున్నాయి. నేను ఎక్కడికి వెళ్ళినా సరే అతని ముఖం నా కళ్ళ ముందు ఆడుతూనే ఉంది.
పోయిన మా అమ్మ కోసం చాలా కాలం కిందట ఎలా అన్వేషించానో అలాగే అతని కోసం కూడా చిరస్మరణీయమైన అన్వేషణ మొదలుపెట్టాను. భగవంతుడు నాకు వివేచన శక్తిని ఇచ్చినందుకు దాన్ని నేను తప్పకుండా వినియోగించాలని, ఆ అబ్బాయి సూక్ష్మ శరీరం ఉనికిని తెలుసుకోవడానికి వీలైన సూక్ష్మ నియమాల్ని కనిపెట్టడానికి నాకు గల శక్తుల్ని సంపూర్ణంగా కూడగట్టుకుని అందుకు శ్రమించాలని అనిపించింది. అతను తీరని కోరికలతో స్పందిస్తున్న ఆత్మ. సూక్ష్మ మండలాల్లో అనేక లక్షల ప్రకాశమానమైన ఆత్మల మధ్య ఎక్కడో ఒక కాంతిపుంజంగా తేలుతున్నాడని గ్రహించాను. స్పందనశీల కాంతుల రూపంలో ఉన్న అనేక ఇతర ఆత్మలతో కూడి ఉన్న అతనితో సంపర్కం పెట్టుకోవడం ఎలాగా? ఒక రహస్య యోగ ప్రక్రియను ఉపయోగించి నా కనుబొమ్మల మధ్య అంతర్బిందువైన ఆధ్యాత్మిక నేత్రమణి మైక్రోఫోన్ ద్వారా కాశీ ఆత్మకు నా ప్రేమను ప్రసారం చేశాను. కాశీ త్వరలోనే భూమికి తిరిగి వస్తాడని, నేను కనుక అవిచ్ఛిన్నంగా అతనికి నా పిలుపును ప్రసారం చేసినట్లయితే అతని ఆత్మ జవాబు ఇస్తుందని బోధాత్మకమైన అనుభూతి పొందాను. కాశీ పంపించే అత్యల్ప వేగాన్ని కూడా నా వేళ్లలోనూ, ముంజేతుల్లోనూ, వెన్నులోనూ అనుభూతం చేసుకోవచ్చునని నాకు తెలుసు. అతను ఈ పాటికి ఏ తల్లి గర్భంలోనో పిండంగా శరీర ధారణ చేసి ఉంటాడన్న నమ్మకం నాకు కలిగింది. అంచేత అతనున్న స్థలం ఏ దిశగా ఉందో కనుక్కోవడానికి పైకెత్తిన నా చేతుల్ని గ్రాహకాలుగా ఉపయోగిస్తూ తరచూ నేను గుండ్రంగా తిరుగుతూ ఉండేవాడిని. ఏకాగ్రతా సంధానితమైన నా హృదయమనే రేడియోలో అతని నుంచి వచ్చే ప్రతిస్పందనను అందుకోవాలని ఆశించాను. కాశీ చనిపోయిన తరువాత 6 నెలల పాటు నేను ఈ యోగ ప్రక్రియను తరగని ఉత్సాహంతో నిలకడగా సాధన చేశాను. ఒకనాడు పొద్దున కలకత్తాలో జనసమ్మర్దంగా ఉన్న బౌబజార్ అనే పేటలో కొంతమంది స్నేహితులతో పాటు నడుస్తూ మామూలు పద్ధతిలో చేతులు పైకి ఎత్తాను. మొట్టమొదటిసారిగా ప్రతిస్పందన వచ్చింది. నా వేళ్లల్లోంచి, అరిచేతుల్లోంచి విద్యుదావేగాలు లోపలికి ప్రసరిస్తూ ఉండడం కనిపెట్టి పులకించిపోయాను. ఆ విద్యుత్ ప్రవాహాలు నా చైతన్యంలోని ఒకానొక గహనాంతర స్థానం నుంచి అత్యంత ప్రబలమైన ఆలోచనగా రూపాంతరం చెందాయి. నేను కాశీని, నా దగ్గరికి రండి. నేను హృదయం అనే రేడియో మీద ఏకాగ్రత నిలిపినప్పుడు ఆ ఆలోచన దాదాపుగా నా చెవికి వినవచ్చింది. కాశీకి సహజ లక్షణమైన కొద్దిపాటి బొంగురు గొంతుతో గుసగుసలాడుతున్నట్టుగా పిలిచిన పిలుపును మళ్ళీ మళ్ళీ విన్నాను. నా స్నేహితుడు ఒకడి చెయ్యి గుంజి పట్టుకుని ఆనందంగా చిరునవ్వు నవ్వాను. కాశీ ఎక్కడున్నది నేను తెలుసుకున్నట్టు అనిపిస్తోంది. నేను గిరగిరా తిరగడం ప్రారంభించాను. నా స్నేహితులు దారిన పోయే జనము చోద్యంగా చూస్తున్నారు. నేను దగ్గరలో ఉన్న ఒక సందువైపు తిరిగి ఉన్నప్పుడు మాత్రమే నా వేళ్లల్లో విద్యుత్ తరంగాలు జల్లుమనిపిస్తున్నాయి. ఆ సందుకు సర్పెంటైన్ లేన్ అన్న పేరు సరిగానే సరిపోయింది. నేను తక్కిన వేపులకు తిరిగినప్పుడు ఆ సూక్ష్మ విద్యుత్ ప్రవాహాలు అంతరించాయి. ఆహా, కాశీ ఆత్మ ఈ సందులో ఒక ఇంట్లో ఒక తల్లి కడుపులో ఉందన్నమాట అనుకున్నాను. ప్రతి ఆత్మ పరిశుద్ధ స్థితిలో సర్వజ్ఞత్వం ఉన్నదే. కాశీ ఆత్మ కాశీ అనే పిల్లవాడి సహజ లక్షణాలన్నీ గుర్తుంచుకుంది కనుక నేను అతన్ని గుర్తుపట్టేలా చేయడానికని అతని బొంగురు గొంతును అనుకరించింది. నేను, నా స్నేహితులు సర్పెంటైన్ లైన్లోకి నడిచాం. పైకెత్తి ఉన్న నా చేతుల్లో స్పందనలు బలమై వెనకటి కన్నా స్పష్టమయ్యాయి. ఏదో ఒక అయస్కాంత శక్తి పనిచేసి నన్ను రోడ్డుకు కుడిపక్కకు లాగేసింది. ఒక ఇంటి గుమ్మం దగ్గరికి వెళ్ళేసరికి నా కాళ్ళు స్తంభించిపోవడం చూసి ఆశ్చర్యపోయాను. ఊపిరి కూడా బిగబట్టేసి గాఢమైన ఉద్రేకంతో తలుపు తట్టాను. ఒక పని మనిషి వచ్చి తలుపు తీసింది. అయ్యగారు ఇంట్లోనే ఉన్నారని చెప్పింది. ఆయన 2వ అంతస్తు నుంచి మెట్లు దిగివచ్చి సంగతి ఏమిటన్నట్టుగా నా వైపు చిరునవ్వు నవ్వారు. నేను అడగదలుచుకున్న ప్రశ్న ఎలా ఉండాలో మనసులో ఇంకా అనుకోనే లేదు. అది ఒక రకంగా అసంగతము, మరో రకంగా అసంగతము కూడా. ఏమండి, మీరు మీ భార్య సంతానం కలుగుతుందని సుమారు 6 నెలల నుంచి ఎదురు చూస్తున్నారా? దయచేసి చెప్పండి. చాలామంది మానవులు భౌతికంగా మరణించిన తరువాత సూక్ష్మలోకంలో 500 నుంచి 1000 సంవత్సరాల వరకు ఉంటుంటారు. కానీ జన్మకు మధ్య ఇంత వ్యవధి ఉండాలన్న నిశ్చిత నియమం ఏదీ లేదు. భౌతిక శరీరంలో కానీ సూక్ష్మ శరీరంలో కానీ ఒక మనిషికి కేటాయించిన జీవితకాలం అతని కర్మానుసారంగా పూర్వ నిర్ధారితమై ఉంటుంది. చావు, చిన్న చావు అనిపించుకునే నిద్ర కూడా మర్త్యులకు ఆవశ్యకమైనవే. ఆత్మసాక్షాత్కారం పొందని జీవిని ఇవి ఇంద్రియ బంధనాల నుంచి తాత్కాలికంగా విముక్తం చేస్తాయి. మానవుడి మౌలిక ప్రకృతి ఆత్మ కనుక అతడు నిద్రలోనూ చావులోనూ తన అశరీరత్వాన్ని పునరుజ్జీవింపజేసే జ్ఞాపికలు కొన్ని పొందుతాడు. హిందూ పవిత్ర గ్రంథాల్లో చెప్పిన ప్రకారం సమతులన కర్మ నియమం చర్య ప్రతిచర్యలకు, కార్యకారణాలకు, బీజావాప ఫలోప లబ్ధులకు
సంబంధించినది. ప్రతి మనిషి తన నైసర్గిక ధర్మావర్తనంలో తన ఆలోచనల ద్వారాను చేతల ద్వారాను తన భవితవ్యాన్ని తానే మలుచుకుంటాడు. తెలివిగానో తెలివితక్కువగానో అతడు చాలనం చేసిన విశ్వశక్తులు ఒక బిందువు దగ్గర మొదలైన వృత్త పరిధి తప్పనిసరిగా ఆ బిందువు దగ్గరికి తిరిగి వచ్చి వృత్తం పూర్తి చేసేసరికి అయినట్టుగా ఆరంభ కేంద్రమైన అతని దగ్గరికి తప్పనిసరిగా తిరిగి రావాలి. ఈ ప్రపంచం ఒక గణిత సమీకరణంలా కనిపిస్తుంది. నువ్వు దాన్ని ఎలా తిప్పు దానంతట అది సమతులనం చేసుకుంటుంది. నిశ్శబ్దంగాను నిశ్చయంగాను ప్రతి రహస్యము వెల్లడి అవుతుంది. ప్రతి నేరానికి శిక్ష పడుతుంది. ప్రతి సుగుణానికి బహుమతి వస్తుంది. ప్రతి అన్యాయానికి పరిహారం లభిస్తుంది. జీవిత అసమానతల వెనుక ఉన్న కర్మను న్యాయసూత్రంగా అవగాహన చేసుకున్నప్పుడు మానవ మనసులో దేవుడి మీద మానవుడి మీద ఉన్న ఆగ్రహం తొలగిపోవడానికి అది తోడ్పడుతుంది. అవునండి, నిజమే. నేను సాంప్రదాయకమైన కాషాయ వస్త్రాలు ధరించిన సన్యాసిని అని గమనించిన ఆయన మర్యాదగా, మా సంగతులు మీకు ఎలా తెలిసాయో దయచేసి చెబుతారా అని అడిగారు పరమహంస యోగానంద గారిని. కాశీని గురించి నేను ఇచ్చిన వాగ్దానం గురించి విన్న మీదట ఆయన ఆశ్చర్యచకితుడై నా వృత్తాంతం నమ్మాడు. పసిమి ఛాయగల అబ్బాయి పుడతాడు మీకు అని చెప్పాను. అతను ముఖం వెడల్పుగా ఉంటుంది, నుదుటిపైన ఒక సుడి ఉంటుంది, అతని ప్రవృత్తి ఆధ్యాత్మికత వైపు మొగ్గి ఉంటుంది అని చెప్పాను. పుట్టబోయే బిడ్డకు కాశీ పోలికలు ఉంటాయని నాకు నిశ్చయంగా అనిపించింది. తరువాత పసివాడిని చూడ్డానికి వెళ్ళాను. అతనికి కాశీ అన్న పాత పేరే పెట్టారు తల్లిదండ్రులు. ఆ పసితనంలో కూడా అతనిలో నా రాంచీ ప్రియశిష్యుడి పోలికలు కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నాయి. పిల్లవాడు నన్ను చూస్తూనే ఆప్యాయత కనబరిచాడు. గతంలోని ఆకర్షణ ఇప్పుడు రెండింతలుగా పెళ్లిబుక్కింది. చాలా ఏళ్ల తరువాత కిషోరావస్థలో ఉన్న ఆ పిల్లవాడు నేను అమెరికాలో ఉన్నప్పుడు నాకు ఉత్తరం రాశాడు. సన్యాస మార్గంలో సాగాలని తాను గాఢంగా అభిలషిస్తున్నట్టు వివరించాడు. నేను అతన్ని హిమాలయాల్లో ఉన్న ఒక గురువు దగ్గరికి పంపించాను. పునర్జన్మ ఎత్తిన కాశీని శిష్యుడిగా స్వీకరించారు ఆయన. ఇది మాస్టర్స్ 28వ అధ్యాయము. థ్యాంక్ యూ మాస్టర్స్.